జై శ్రీరామ్. చీరాల వినాయక స్వామి వారి విగ్రహాలు రంగులు పూర్తయిపోయినాయి. అట్లానే స్వామివారికి ఆ చెంకి వర్క్ కూడా పూర్తయింది. ప్రస్తుతం స్వామివారికి ప్రతి విగ్రహానికి కూడా బొట్టులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి విగ్రహాలు చక్కగా బుక్ చేసుకుంటూ ఉన్నారు. మనకి చీరాల, బాపట్ల, అట్లానే ఈపురపాలెం నుంచి కూడా వచ్చి విగ్రహాలను బుక్ చేసుకుంటున్నారు. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారు వచ్చినట్లయితే మీకు మేము దగ్గర ఉండి తక్కువగా ఇప్పిస్తాం విగ్రహాలని. మీరు ప్రతి ఒక్కరూ కూడా ముందు నాగార్జున శాస్త్రి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి విగ్రహాలను. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రథం మీద ఉన్నటువంటి వినాయకుడు పక్కన శివపార్వతులు, చక్కగా ఉంది విగ్రహం. మరి విగ్రహం కూడా బుక్ అయ్యింది. అలానే చెంకితో ఉన్నటువంటి గణపతి ఈ విగ్రహం కూడా బుక్ చేసుకున్నారు. మీరు త్వరపడాలి, విగ్రహాలు బుక్ అవుతూ ఉన్నాయి. వచ్చినట్లయితే రంగులు కానీ విగ్రహాలు కానీ మీకు చక్కగా నచ్చుతాయి. ఆ తమ్ముడి పేరు జితేంద్ర. చూడండి, తమ్ముడు స్వామివారికి బొట్టు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. జితేంద్ర, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అమ్మా విగ్రహం పూర్తి అవడానికి? ఇంకా పట్టేది 5 రోజులు అలా. గట్టిగా 5 రోజులు పడుతుంది. గట్టిగా 5 రోజులు. మన సబ్స్క్రైబర్స్ ఉంటారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వస్తే కొద్దిగా రేటు చూసిస్తావుగా అమ్మా? చెప్పు అమ్మా, చెప్పు కొద్దిగా చూసిస్తాను. మనకి ఎన్ని విగ్రహాలు బుక్ అయి ఉంటాయి అమ్మా? ఒక 10 బొమ్మలు. 10 బొమ్మలు బుక్ అయి ఉంటాయి. సరే, అదే తమ్ముడు చెప్తున్నాడు 10 విగ్రహాలు బుక్ అయినాయి అని. మీరు వచ్చినట్లయితే మీకు రేటు కూడా చూసిస్తానని చెప్తున్నాడు. మీకు చూపించేటువంటి విగ్రహాలు ఇవన్నీ కూడా 8 అడుగులో ఉన్నాయి స్వామివారి. ఇప్పుడు మనం చిన్న విగ్రహాల దగ్గరికి వెళ్దాం. ఈ విగ్రహాల పక్కనే చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. చిన్న విగ్రహాలు తలపాగాయి. ఇవి దాదాపు ఒక 5 అడుగులు ఉంటాయి విగ్రహాలు ఈ వరుస అంతా. ఇంకా ఈ చిన్న విగ్రహాలు ఏం బుక్ కాలేదు. అట్లానే తలపాగా ఉన్నటువంటి విగ్రహాలు ఉన్నాయి స్వామివారి. పూర్తిగా గ్రానైట్లో ఉన్నటువంటి విగ్రహం, అది కూడా వీళ్ళ దగ్గర ఉంది.
అట్లానే ఎదురుగా ఉన్నటువంటి తలపాగా చెంకి విగ్రహం స్వామివారిది. మీకు క్లోజ్లో చూపిస్తా స్వామివారి కిరీటం దగ్గర నుంచి ఆయన పాదాల దగ్గర దాకా. చూడండి స్వామివారి విగ్రహాన్ని, మొత్తం చెంకి ఉంది స్వామివారి విగ్రహానికి. ఈ విగ్రహం బుక్ అవ్వాలి, కొద్దిగా దీనికి డిమాండ్ ఉంది ఈ విగ్రహానికి. త్వరగా మీరు వచ్చి విగ్రహాన్ని కొనుగోలు చేసుకోవాలి. ఇంకో వరుసలోకి వెళ్దాం మనం, అక్కడ ఇంకా చిన్న విగ్రహాలు ఉన్నాయి. మనం ఇళ్ళల్లో పెట్టుకునేటువంటి చిన్న విగ్రహాలు ఇక్కడ అన్నీ తయారు చేసి పెట్టారు, కాకపోతే వీటికి రంగులు మాత్రమే వేయాలి. ఇవి కూడా 10 రోజుల్లో పూర్తి అవుతాయి. స్వామివారికి వర్క్ ఇంకా జరుగుతుంది ఈ విగ్రహానికి. వీరందరూ కూడా రాజస్థాన్ నుంచి వచ్చారు. ఈ వరుస వచ్చేసరికి దాదాపు ఇవి ఒక 7 అడుగులు ఉంటాయి విగ్రహాలు. ఈ విగ్రహాలన్నీ బుక్ అవ్వాలి. దాదాపు 200 విగ్రహాల వరకు ఉన్నాయి, పెద్ద సైజుల్లో చిన్న సైజుల్లో. మీరు వచ్చినట్లయితే చక్కగా దగ్గరుండి బుక్ చేయిస్తాం. ఆ తమ్ముడు రేటు కూడా చూసిస్తాడు మీకు. జితేంద్ర కళా ఆర్ట్స్ చీరాల. మీరు వచ్చినట్లయితే విగ్రహాల రంగులు కూడా తమ్ముడు బాగా వేశాడు. చక్కగా విగ్రహాలన్నీ చక్కగా మీకు నచ్చుతాయి. అట్లానే తలబాగా గణపతి ఆ స్వామివారు 5 అడుగులు ఉంటాడు, అవి కూడా స్టాక్ ఉన్నాయి. కరెక్ట్గా లొకేషన్ వచ్చేసరికి విశాల మార్ట్ ప్రక్కనే వినాయక స్వామివారి విగ్రహాలు. మనం ఇంకా కొద్దిగా చిన్న విగ్రహాల దగ్గరికి వెళ్దాం. చూడండి, ఇక్కడ స్వామివారి విగ్రహాలు వెనక చక్కగా పూలతో కూడా ఒక ఆర్చి లాగా ఇచ్చాడు. విగ్రహాలు చిన్న విగ్రహాలు, ఇవి చూడడానికి కూడా ముచ్చటగా ఉన్నాయి. ఈ విగ్రహాలకు కూడా కొద్దిగా చెంకి పని, అట్లానే కళ్ళు కూడా పెట్టేస్తే విగ్రహాలు కూడా ఫైనల్ అయిపోతాయి. మీకు దగ్గరగా చూపిస్తాం విగ్రహాన్ని. చిన్న విగ్రహం, బ్యాక్గ్రౌండ్ ఆ పూలు ఇచ్చాడు చిన్నగా, మీరు చూడండి. ఇంకా చెంకి స్వామివారికి నేత్రాలు పడితే విగ్రహాలు కూడా ఇంకా కలగా ఉంటాయి.
అట్లానే ఇంకా కొద్దిగా పెద్ద విగ్రహాల దగ్గరికి వెళ్దాం. దాదాపు అవి 10 అడుగులు ఉన్న విగ్రహాలు. మరి ఆ వరుసలోకి వెళ్దాం మనం. మీరు చూడండి, పెద్ద విగ్రహం ఉన్న వాటిల్లో దాదాపు ఒక 10 అడుగులు ఉంటుంది ఈ విగ్రహం. మీకు నేను చూపిస్తాను విగ్రహాన్ని. మీకు చూపించిన ఈ విగ్రహం కూడా బుక్ అయింది. బుక్ అవ్వాల్సినటువంటి విగ్రహాలు పెద్దవాటిలో ఈ విగ్రహం స్వామివారిది. అలానే ఈ విగ్రహం ఇంకా బుక్ అవ్వలేదు. అట్లానే ఆ వరుస 2 విగ్రహాలు కూడా ఇంకా బుక్ అవ్వాలి. చూడండి విగ్రహాలు, పెద్ద విగ్రహం. పెద్ద విగ్రహం. చూడండి ఆ చెంకులు ఎలా వేశారు, అట్లా ఆభరణాలకి.